నమస్తే. పాలకొడేరు న్యూస్‌కు స్వాగతం. నేను మీ సురేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విలేకరిపై దాడిని ఖండిస్తూ ఎస్పీకి ఫిర్యాదు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుల్లమ్మ వారి సేవలో జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వేద ఆశీర్వచనం అందించిన పండితులు. పాలకోడేరు మండలం సొంగరక్షం గ్రామంలో ఫ్లెక్సీలు చించివేత. రాజకీయ దుమారం రేపుతున్న ఫ్లెక్సీల వివాదం. అత్తిలి మండలం బల్లిపాడులో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హెచ్ఎం. దేహశుద్ధి చేసిన స్థానికులు. తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం నీరు తిండి లేకుండా 10 రోజులుగా టవర్ పైనే న్యాయ పోరాట దీక్ష. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఈనాడు రిపోర్టర్ వెంకటేశ్వరరావుపై దాడిని ఖండిస్తూ సోమవారం జిల్లా ఎస్పీ రవిప్రకాష్కు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు విఎస్ సాయిబాబా, పట్టణ అధ్యక్షులు కెవి ప్రసాద్, ఉపాధ్యక్షులు ఎస్ కృష్ణమోహన్, ఎలక్ట్రానిక్ మీడియా కోశాధికారి ఏబిఎన్ వర్మ, జిల్లా కార్యవర్గ సభ్యులు వి లింగమూర్తి, నూకల సత్యనారాయణ, ఈనాడు కృష్ణ, విశాలాంధ్ర శేఖర్, చిన్నబాబు, ఆదిత్య బాబీ తదితరులు పాల్గొన్నారు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుల్లమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దర్శనం చేసుకున్నారు. ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయ సహాయ కమిషనర్ భద్రాజీ, పాలక మండలి చైర్మన్ ఎం నాగేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు శ్రీ అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా కళావేదికపై కలెక్టర్ కుమార్తె ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది. పాలకోడేరు మండలం సొంగరక్షం గ్రామంలో వైసీపీ నాయకులకు చెందిన ఫ్లెక్సీని కొందరు చించివేశారు. గ్రామంలో అన్ని పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు రహదారి వెంబడి ఉన్నా కేవలం సొంగరక్షం సహకార సంఘానికి చెందిన వీరవెల్లి లక్ష్మణరావు ఇతర నాయకులు ఫ్లెక్సీలు చించివేయటం గ్రామంలో రాజకీయ దుమారం రేపుతోంది. కావాలనే కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారని సహకార సంఘం చైర్మన్ వీరవెల్లి లక్ష్మణరావు అన్నారు. ఎవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడ్డారో త్వరలో తెలుసుకుంటామని సదరు విషయాన్ని పోలీసులకు తెలియజేశామన్నారు. అత్తిలి మండలం బల్లిపాడు గ్రామం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హెచ్ఎంను సోమవారం స్థానికులు దేహశుద్ధి చేశారు. కొంతకాలంగా 4వ తరగతి చదువుతున్న చిన్నారులను వంటగదిలోకి తీసుకువెళ్లి అసభ్యపరంగా ప్రవర్తిస్తున్నట్లుగా పోలీసులకు విద్యార్థులు వెల్లడించారు. సెల్ ఫోన్లో వీడియోలు చూపించి వారిని ప్రలోభ పెడుతున్నట్లుగా పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరం మండలం చినామిరం గ్రామానికి చెందిన లోకం యేసు తన తండ్రి ఇన్సూరెన్స్ డబ్బు కోసం 10 రోజులుగా తిండి నీరు లేకుండా టవర్ పైనే న్యాయ పోరాట దీక్ష చేస్తున్నాడు. తన సమస్యపై ఎవరూ స్పందించడం లేదని యేసు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.